వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో మంత్రులు ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య దేవాదాయ శాఖ వ్యవహారాలపై రచ్చ మొదలైంది. ఈ వివాదం కాకరేపుతోంది. ఒక మంత్రిగా కొండా సురేఖ అధికారికంగా వ్యవహరిస్తుండగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించడం పెద్ద సమస్యగా మారింది. ఈ ఘటన పాలనా నిబంధనలకు విరుద్ధమంటూ కొండా సురేఖ సీఎం అనుముల రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కొండా సురేఖ ఫిర్యాదుతో కాంగ్రెస్ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది. ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను తెలంగాణ వ్యవహారాల ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్కు అప్పగించింది. తుంగతుర్తి ఎమ్మెల్యే వివాదం పరిష్కరించే బాధ్యతను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగించింది. కడియం శ్రీహరి మాత్రం తన నియోజకవర్గంలోని ఆలయాల సమస్యల గురించే అధికారులతో మాట్లాడానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఇది పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో కూడా చూడాలి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ లో? రైట్ మాధవి, అంతర్గత ప్రజాస్వామ్యము మా పార్టీలో ఎక్కువ అని చెప్పుకునే కాంగ్రెస్ అది కొందరు నేతల ద్వారా నిజమని రుజువు అవుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో తగ్గాల్సిన ఈ యొక్క గొడవలు, గ్రూప్ విభేదాలు ఇంకా పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇటీవల చాలా గొడవలు వస్తున్నాయి. దీనికి డిసిప్లినరీ యాక్షన్ కమిటీ మల్లురవి ఆధ్వర్యంలో ఆల్రెడీ పార్టీ ప్రతి వారం భేటీ అవుతుంది, షోకాజ్ నోటీస్ జారీ చేస్తుంది, వాళ్ళు రిప్లై ఇస్తున్నారు, సర్దు మరుగుతుంది. సో ఇవే రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా కడియం శ్రీహరి స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా చెందిన నేతలు. వీళ్ళిద్దరికి మొదటి నుంచి పచ్చగడ్డి వేస్తే బగ్గు అనే పరిస్థితి. 30 సంవత్సరాలకు పైగా వీరిద్దరి మధ్యలో రాజకీయ వైరుధ్యము ఎప్పటికీ ఉంటూనే ఉంటున్నాయి. సో తాజాగా ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటే పార్టీలో ఉండడము, దట్టు ఇప్పుడు మంత్రి కొండా సురేఖ మంత్రి కేబినెట్ లో ఉండడం, సో ఇది కూడా కొంత వీళ్ళిద్దరి మధ్యలో వైరంగా కనబడుతుంది. ఒకప్పుడు మంత్రి ఇప్పుడు కడియం శ్రీహరి వచ్చేసి డిప్యూటీ సీఎం గా ఉన్నాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో, అప్పుడు ఆమె ఎమ్మెల్యేగా ఉంది. ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది. సో ఇటీవల ఈ కడియం శ్రీహరి వచ్చేసి దేవాదాయానికి సంబంధించిన అధికారులతో మీటింగ్ రివ్యూ చేయడంపై ఈ యొక్క వివాదము మళ్ళీ తెర మీదకి వచ్చింది. దీంతో ప్రోటోకాల్ ను ఉల్లంఘించారు. మంత్రిని పక్కన పెట్టి అధికారులతో ఎలా రివ్యూ మీటింగ్ చేస్తారని కొండా సురేఖ ఫైర్ అవుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి, తర్వాత ఏఐసీసీ పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ కూడా కంప్లైంట్ 3 పేజీల కంప్లైంట్ అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ గొడవతో పాటు తుంగతుర్తి గొడవ కూడా జరుగుతుంది. తుంగతుర్తిలో కూడా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మందుల సామెలు బీఆర్ఎస్ నుంచి వచ్చాడు. సో ఆ వర్గానికి, తర్వాత ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గాలకు మధ్య గ్రూప్ తగాదాలు ఏర్పడుతున్నాయి. అక్కడ కూడా గొడవ జరిగింది. వాళ్ళు చలో గాంధీ భవన్ అనే పిలుపునిచ్చారు. పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ 2 ఇష్యూలకు సంబంధించి కేంద్ర సంబంధించిన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోకస్ చేసింది, దీనికి ఇన్ఛార్జీలు నియమించింది. ఇది ఆదిలోనే తుంచివేయాలనే ఆలోచనతో ఈ కొండ మరియు కడియం సంబంధించిన దాని మీద ఒక పరిశీలకుడిని నియమించారు. దీనికి వచ్చేసి సచిన్ సావంత్ కు బాధ్యత అప్పగించారు. వెంటనే రంగంలో దిగి వరంగల్కి వెళ్ళి అసలు ఏం జరిగింది, ఈ కొండా సురేఖకు కడియం శ్రీహరికి మధ్యలో ఉన్న విభేదాలకు సంబంధించిన పూర్తి రిపోర్టు నివేదిక ఇవ్వాలి. దాంతో ఆ గొడవను కూడా వాళ్ళిద్దరిని కూర్చుని రాజీ చేసే బాధ్యతలను సావంత్ అప్పచెప్పారు. అదేవిధంగా తుంగతుర్తి సంబంధించిన ఈ గొడవకు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈయన కూడా ఆ యొక్క ఇరు వర్గాలను కూర్చుని మాట్లాడము, బుద్ధించడం, అసలు ఏం జరిగిందనేది అధిష్టానానికి నివేదికతో పాటు ఈ ఇష్యూను క్లోజ్ చేసే బాధ్యత వీళ్ళిద్దరికి అప్పచెప్పారు. మొత్తం మీద కాంగ్రెస్ లో నిత్యము వారానికి 1, 2 వారాలకు నెలకు ఇలా ఎప్పటికప్పుడు అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. అధిష్టానం ఎంత వార్నింగ్ ఇచ్చినా కూడా ఏదైనా ఉంటే ఇంటర్నల్ గా పరిష్కరించుకోవాలని వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఎవరు కూడా వినట్లేదు. నిన్న కొండా సురేఖ ఇంటికి
ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో అప్పుడు కొండా సురేఖ ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చి మాట్లాడారు. తర్వాత ఇదంతా ఈ యొక్క ఇన్ఛార్జీలు బాధితులు అప్పచెప్పిన పరిస్థితి. రాజ్ కుమార్, అంటే ఈ రెండు ఇష్యూస్ లో కూడా ఈ ఇద్దరు కూడా అంటే రాజీకి వచ్చే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? కార్యకర్తలు ఏమంటున్నారు? ఈ రాజీ ప్రయత్నాలు ఏదో నీళ్లు చల్లే ప్రయత్నం అయితే చేస్తారు అటు పరిశీలకులు. కానీ అధిష్టానం సీరియస్ అవుతుంది. ఎందుకంటే స్వయంగా మంత్రి కంప్లైంట్ చేయడం అనేది మామూలు ఇష్యూ కాదు. మామూలుగా చిన్న చిన్న కార్యకర్తలు మండల జిల్లా స్థాయిలో లేదా లాస్ట్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేస్తారు మంత్రుల మీద కానీ ఇంకెవరు సీనియర్ల మీద. కానీ ఇప్పుడు మంత్రి కంప్లైంట్ ఇవ్వడం అంటే ఒక కేబినెట్ మంత్రి, ముఖ్యమంత్రితో పాటు కొలిక్ మంత్రి ఆమె కంప్లైంట్ ఇస్తూ అసలు ఏం జరుగుతుంది పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. అంటే కడియంకు ఎవరొకరు కేబినెట్ లో సపోర్ట్ చేస్తున్నారు. అది ముఖ్యమంత్రి అయినా కావచ్చు లేదా ఇంకా మిగతా వారు కొండకు పడని వాళ్ళు కొండను అంటే కొండ సురేఖను పక్కన పెట్టాలని ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళే కడియంకు కొంత వెనుకొంచి సపోర్ట్ చేస్తున్నట్టుగా గాంధీ భవన్ లతో చర్చ జరుగుతుంది. సో దీంతో ఇప్పుడు ఈ రాజీ ప్రయత్నాలు అంటే నిజమంతా ఎంతవరకు సఫలమవుతాయంటే తాత్కాలికంగా అయితే వీళ్ళు ఓకే అంటారు. తాత్కాలికంగా రేపో మాపో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత అధిష్టానం వచ్చి వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత బుద్ధగించే ప్రయత్నం చేసిన తర్వాత ఇద్దరి మధ్యలో ఏదో ఒకటి రాజీ కురుస్తారు, సరే అంటారు. కానీ తర్వాత ఇంటర్నల్ గా మాత్రం ఇది తగ్గిపోయేది కాదు. ఇది వరంగల్ అయితే చాలా పెద్ద ఇష్యూ. తుంగతుర్తిది ఏమన్నా క్లోజ్ కావచ్చు కానీ ఆ వరంగల్ది కొండ సురేఖ కడియం ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు, దాదాపు 30-35 సంవత్సరాల వైర్యం. కాబట్టి ఇది పైకి మాత్రం సద్దు మరిగిన కనబడినప్పటికీ రాబోయే రోజుల్లో ఇది నిజంగా అది చాలా పెద్దగా అవుతుంది. ఒకవేళ కొండ సురేఖ ఇలానే కొనసాగితే కడియంకు ఎక్కువగా ప్రియారిటీ ఇస్తే కొండ సురేఖ రాజీనామా చేయొచ్చు, అవసరమైతే పార్టీ మారచ్చు. లేదా ఒకవేళ కడియంకు ప్రియారిటీ ఇవ్వకపోతే కడియంకు అది ఇప్పుడైతే మారే పరిస్థితి లేదు. మొన్ననే బీఆర్ఎస్ నుంచి వచ్చాడు కాబట్టి ఏమన్నా కొండకు చెక్కు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీలో చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఈ యొక్క ఇన్ఛార్జీలు ఎవరైతే వచ్చారో వీళ్ళు బుద్ధగించే ప్రయత్నం చేస్తారు. కానీ కార్యకర్తలు అయితే అంటున్నారు ఖచ్చితంగా ఇది తేలే విషయం అయితే కాదు అని గాంధీ భవన్ లో అయితే కార్యకర్తలు అనుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.